రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. 9 లక్షల మంది ఆ లేడీస్ ఉన్నారు, అంటే లేడీస్ అందరూ ఇచ్చినా గానీ ఆయనే ముఖ్యమంత్రి. మరి కేసీఆర్ ఏది ఉంది కేసీఆర్ మొత్తం దోసుకొస్తున్నాడు, పావంలో పడుకోడు. ఏమేమి దోసుకుంటున్నాడు? తెలంగాణ మొత్తం నయం పైసలన్నీ ఆన్పాలైనాయి, భూములన్నీ ఆన్పాలైనాయి. ఇప్పుడు మరి గత బిఎస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? మరి బిఎస్ ప్రామాణికత మన గుండుసున్న అయిందిగా, జనం గుండుసున్న పెట్టిందిగా. వరంగల్ సబ్జెక్ట్ మళ్ళీ సభ 500 ఇస్తే నేను కూడా వస్తా. ఇగో ఆయన పెట్టిన ఖర్చు నేను చూపిస్తా తమ్ముడు. ఆర్టీసీకి ఎన్ని డబ్బులు పెట్టిండంటే ఉన్నదా, ఆర్టీసీకి ఎన్ని డబ్బులు కట్టిండు చూడయ్యా, ఇంతకెళ్ళి కట్టిండా చూడు. 9,55,000 కోట్లు ఆర్టీసీకి. 900 కోట్లు ఆర్టీసీ బస్సులకే కిరాయి కట్టిండు. మరి వచ్చిన మా మనిషికి ఒక 500 అని ఇవ్వలేదా? నీళ్ళ పాకెట్లు, పెరుగు పాకెట్లు, భోజనం, తాగుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తీసుకో. 9,55,00,000 కట్టిందంటూ మొత్తానికి. ఆడ ఇచ్చిండుగా పేపర్ కు, ఒకసారి చదువుదాం. ఇంత జాగ్రత్త దాచిపెట్టినది బాబా ఇది. అది అయ్యో ఈనాడు హైదరాబాదు బాసరా రజతోత్సవ సభకు 55,46,000. ఓకే చదువుతా ఉండు. ఆర్టీసీకి 9,55,00,000 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీకి ఆ పార్టీ 9,55,46,000 చెల్లించింది. ఎలకతుర్తి సభకు ముందే అడ్వాన్స్ గా 8 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ మిగిలిన బస్సుల అద్దెకు బకాయి 1,55,00,000 మంగళవారం అందజేసింది. సీఎం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. అద్దంకి దయాకర్ 9,55,46,000 ఇది ఎలకతుర్తి సభకు పెట్టినట్టు ఇక్కడ బాబాయ్ మంచి భద్రంగా అయితే దాచుకోవడం జరిగింది దీన్ని. సరే మీకు మరి అన్ని లక్షల కోట్లు పెట్టి సభ అయితే పెట్టిండు కదా, మరి ఎట్లా వచ్చింది? మరి జనం డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు తమ్ముడు. పిరి బస్సు డబ్బులు ఇస్తుంటే ఇంటికాడు ఏం చేస్తామని వస్తారు ఎవరైనా. ఓకే మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా పెడతారు కదా సభ. రేవంత్ రెడ్డి సభ పెట్టినప్పుడు బస్సులు ఇయ్యలే కేసీఆర్, స్టేడియం కూడా ఇయ్యలే. ఎక్కడో రైతులు ఇప్పుడు పట్టకాయ ఇస్తే వాళ్ళు పెట్టుకోరు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఒకటే అందుతుంది, మిగతా పథకాలు ఏమి అందట్లేదు రేవంత్ రెడ్డి అని వాడండి. ఆదాయం తగ్గింది, హామీలు ఇచ్చిండు. హామీలు ఇచ్చినప్పుడు మాత్రం ఆదాయం తగ్గింది, మనం బడ్జెట్ లేదు. ఇప్పుడు 6,000 కోట్లు ఆ మిత్తి కట్టకుంటే 6,000 కోట్లు జనానికే పంచు. ఇప్పుడు ఆయన చేసే మిత్తికి కడుతుందా? అంతేనా కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. 9 లక్షల మంది లేడీస్ ఉన్నారు, అంటే లేడీస్ అందరూ ఇచ్చినా గానీ ఆయనే ముఖ్యమంత్రి. మరి కేసీఆర్ ఏది ఉంది కేసీఆర్ మొత్తం దోసుకొస్తున్నాడు, పావంలో పడుకోడు. ఏమేమి దోసుకుంటున్నాడు? తెలంగాణ మొత్తం నయం పైసలన్నీ ఆన్పాలైనాయి, భూములన్నీ ఆన్పాలైనాయి. ఇప్పుడు మరి గత బిఎస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? మరి బిఎస్ ప్రామాణికత మన గుండుసున్న అయిందిగా, జనం గుండుసున్న పెట్టిందిగా. వరంగల్ సబ్జెక్ట్ మళ్ళీ సభ 500 ఇస్తే నేను కూడా వస్తా. ఇగో ఆయన పెట్టిన ఖర్చు నేను చూపిస్తా తమ్ముడు. ఆర్టీసీకి ఎన్ని డబ్బులు పెట్టిండంటే ఉన్నదా, ఆర్టీసీకి ఎన్ని డబ్బులు కట్టిండు చూడయ్యా, ఇంతకెళ్ళి కట్టిండా చూడు. 9,55,000 కోట్లు ఆర్టీసీకి. 900 కోట్లు ఆర్టీసీ బస్సులకే కిరాయి కట్టిండు. మరి వచ్చిన మా మనిషికి ఒక 500 అని ఇవ్వలేదా? నీళ్ళ పాకెట్లు, పెరుగు పాకెట్లు, భోజనం, తాగుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తీసుకో. 9,55,00,000 కట్టిందంటూ మొత్తానికి. ఆడ ఇచ్చిండుగా పేపర్ కు, ఒకసారి చదువుదాం. ఇంత జాగ్రత్త దాచిపెట్టినది బాబా ఇది. అది అయ్యో ఈనాడు హైదరాబాదు బాసరా రజతోత్సవ సభకు 55,46,000. ఓకే చదువుతా ఉండు. ఆర్టీసీకి 9,55,00,000 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు
బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీకి ఆ పార్టీ 9,55,46,46,40,000 చెల్లించింది. ఎలకతుర్తి సభకు ముందే అడ్వాన్స్ గా 8 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ మిగిలిన బస్సుల అద్దెకు బకాయి 1,55,00,000 మంగళవారం అందజేసింది. సీఎం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. అద్దంకి దయాకర్ 9,55,46,46,000 ఇది ఎలకతుర్తి సభకు పెట్టినట్టు ఇక్కడ బాబాయ్ మంచి భద్రంగా అయితే దాచుకోవడం జరిగింది దీన్ని. సరే మీకు మరి అన్ని లక్షల కోట్లు పెట్టి సభ అయితే పెట్టిండు కదా, మరి ఎట్లా వచ్చింది మరి? జనం డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు తమ్ముడు. పిరి బస్సు డబ్బులు ఇస్తుంటే ఇంటికాడు ఏం చేస్తామని వస్తారు ఎవరైనా. ఓకే, మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా పెడతారు కదా సభ. రేవంత్ రెడ్డి సభ పెట్టినప్పుడు బస్సులు ఇయ్యలే కేసీఆర్, స్టేడియం కూడా ఇయ్యలే. ఎక్కడో రైతులు ఇప్పుడు పట్టక ఇస్తే వాళ్ళు పెట్టుకోరు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఒకటే అందుతుంది, మిగతా పథకాలు ఏమి అందట్లేదు రేవంత్ రెడ్డి అంటే. వాడండి ఆదాయం తగ్గింది, హామీలు ఇచ్చిండు. హామీలు ఇచ్చినప్పుడు మాత్రం ఆదాయం తగ్గింది, మనం బడ్జెట్ లేదు. ఇప్పుడు 6,000 కోట్లు ఆ మిత్తి కట్టకుంటే 6,000 కోట్లు జనానికే పంచు. ఇప్పుడు ఆయన చేసే మిత్తికి కడుతుందా? అంతేనా కాదా?